చైనా వేదికగా ట్రంప్కి బిగ్ వార్నింగ్ ఇచ్చారు. శాంతి కావాలా యుద్ధం కావాలా తేల్చుకోవాలంటూ జిన్పింగ్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. చర్చలు కావాలో ఘర్షణ జరగాలో తేల్చుకోవాలంటూ పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు చైనా ప్రెసిడెంట్. తాజాగా టారిఫ్లతో ప్రపంచ దేశాలపై ట్రంప్ బాదుడు కొనసాగుతోంది. జపాన్పై విజయానికి గుర్తుగా 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున ఆయుధ ప్రదర్శన చేసింది చైనా. విక్టరీ డేను సెలబ్రేట్ చేసుకుంది. దీనికి పుతిన్, కిమ్ అలాగే 26 దేశాల నేతలు హాజరయ్యారు. జిన్పింగ్, పుతిన్, కిమ్ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగింది. ఆ ముగ్గురు చర్చలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ ట్రంప్ ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అంశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయానికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా పెద్ద ఎత్తున ఆయుధ ప్రదర్శన చేసింది. విక్టరీ డే సెలబ్రేషన్ సందర్భంగా అధునాతన యుద్ధ విమానాలు క్షిపణులను ప్రదర్శించింది. ఈ పరేడ్కు 26 దేశాల నేతలు అతిథులుగా హాజరయ్యారు. చైనాలోని తియాన్మన్మెన్ స్క్వేర్ వేదికగా భారీ ప్రదర్శన జరిగింది. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు చైనా తియాన్మన్మెన్ స్క్వేర్ వేదికగా చేసినటువంటి ఆ భారీ ప్రదర్శన దృశ్యాలు ఒకసారి మనం చూడొచ్చు. చైనాలో సైనిక ప్రదర్శన పాఠవాలు కొనసాగాయి. ఇది ఒక రకంగా అగ్రరాజ్యం అమెరికాకి హెచ్చరికలుగానే భావించాల్సిన పరిస్థితి కొనసాగింది. ఎన్నడూ లేని విధంగా అత్యంత అధునాతన ఆయుధాలను చైనా ఈసారి ప్రదర్శించినట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఈ వేదిక ద్వారా ఒక్కసారిగా చైనా అగ్రరాజ్యానికి సంకేతాలు పంపినట్టుగా అర్థమైంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా ఈ ఆయుధ ప్రదర్శన ఏర్పాటు చేసింది. క్రమంలో తొలిసారి అధునాతన యుద్ధ విమానాలు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామాగ్రిని ప్రదర్శించింది. అదిగో మీరు చూస్తున్న ఆ దృశ్యాలు చైనాలో ఆ దేశ ఆయుధ సంపత్తికి సంబంధించిన బల ప్రదర్శన. అది విక్టరీ డే సందర్భంగా చైనా గత 3 రోజులుగా అటు షాంఘై సదస్సు ముగిసిన తర్వాత భారీగా దీనికి ఏర్పాటు చేసింది. ఒక వేడుకల పండుగల ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు చైనా వ్యాప్తంగా కూడా. ఇక ఈ వేడుకకు దాదాపు 26 దేశాల నేతలు అతిథులుగా హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, అలాగే ఇరాన్, మలేషియా, మయన్మార్, మంగోలియా, ఇండోనేషియా సహా మొత్తం 26 దేశాల అగ్రనేతలు దీనికి హాజరయ్యారు. ఇక పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తియానన్మెన్ స్క్వేర్ దగ్గర జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు దాదాపు 50,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రపంచానికి తన బలాన్ని చూపించేందుకు తొలిసారిగా హై ప్రొఫైల్ ఆయుధాలను చైనా ప్రదర్శించింది. 4వ తరం ప్రధాన యుద్ధ ట్యాంకర్ అంటే 4th జనరేషన్ యుద్ధ ట్యాంకర్ తొలి నమూనాను ఇక్కడ ఆవిష్కరించినట్టుగా స్థానిక మీడియా కథనాలు చెప్తున్నాయి. మొత్తం మీద చైనా బల ప్రదర్శన ఒక్కసారిగా అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు వణుకు పుట్టించేలా ఈ ప్రదర్శన జరిగినట్టుగానే మనకు అనిపిస్తోంది. ఎస్, ఒక్కసారి ఆ దృశ్యాలు చూడవచ్చు. చైనాలో భారీ యుద్ధ ప్రదర్శన. అది సెకండ్ వరల్డ్ వార్ విజయానికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్లో చైనా ఈ భారీ సైనిక పరేడ్ నిర్వహించింది. తొలిసారిగా ప్రపంచం ముందు హైపర్సోనిక్ క్షిపణుల ప్రదర్శన చేశారు. యుద్ధానికి మూల కారణాలను తొలగించాలని ప్రపంచానికి షీ జిన్పింగ్ శాంతి సందేశాన్ని ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దాదాపు 10,000 మంది సైనికులు, వందలాది మంది యుద్ధ విమానాలతో అట్టహాసంగా ఈ కవాతు కొనసాగింది. ఒక్కసారిగా ప్రపంచాన్ని నివ్వెరపరిచేలా చైనా తన సైనిక శక్తిని ప్రదర్శించిందనుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయానికి 80 ఏళ్లు పుట్టిన సందర్భంగా బీజింగ్ తియానన్మెన్ స్క్వేర్లో అట్టహాసంగా ఈ పరేడ్ జరిగింది. ఇందులో తొలిసారిగా హైపర్సోనిక్ క్షిపణులు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ వంటి అధునాతన ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించి చైనా తన సైనిక సత్తాను చాటుకుంది. ఇక ఈ భారీ కవాతులో 10,000 మంది పైగా సైనికులు, 100కు పైగా యుద్ధ విమానాలు, వందలాది యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఓవైపు సైనిక శక్తిని ప్రదర్శిస్తూనే మరోవైపు శాంతి సందేశం ఇచ్చారు. ఆధునిక కాలంలో విదేశీ దురాక్రమణపై చైనా సాధించిన తొలి సంపూర్ణ విజయం అంటూ చెప్తున్నారు. చారిత్రక విషాదాలు పునరావృతం కాకుండా యుద్ధానికి మూల కారణాలను తొలగించాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇక మరోవైపు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, అలాగే నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ సహా ఇరాన్, పాకిస్తాన్, మయన్మార్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి దాదాపు
2 డజన్లకు పైగా ప్రపంచ నాయకులు హాజరయ్యారు. ఈ పరేడ్లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేసిన చైనా శాంతి సైనికులకు తొలిసారిగా ఇందులో భాగస్వామ్యం కల్పించారు. ఇక 2035 నాటికి చైనాను పూర్తిస్థాయి ఆధునిక సోషలిస్ట్ దేశంగా మార్చే లక్ష్యంతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దేశ పునరుజ్జీవానికి ఆధునీకరణకు వ్యూహాత్మక మద్దతు ఇవ్వాలంటూ జిన్పింగ్ స్పష్టం చేశారు. ఈ వేడుకల ద్వారా చైనా తన చారిత్రక వారసత్వాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పిందంటూ నిపుణులు చెప్తున్నారు. మొత్తం మీద చైనా చేసిన ఈ సైనిక బల ప్రదర్శన ఒకసారిగా అగ్రరాజ్యం అమెరికాకి ఒక రకంగా కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇక ఈ పరేడ్కు ప్రత్యేక ఆకర్షణగా ఇటు నార్త్ కొరియన్ అధ్యక్షుడు కూడా వచ్చారు. సో కళ్ళు చెదిరే ఈ విన్యాసాలు ఒక్కసారిగా ఆకట్టుకునే పరేడ్లో. అయితే ఇక్కడ నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్లో చైనాకు ఎంట్రీ ఇచ్చారు. నిజంగా ఆ ఎంట్రీ ఒక రకంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ ఎంట్రీకి సంబంధించి అంటే మొదటి నుంచి కూడా నార్త్ కొరియన్ అధ్యక్షుడు తన సొంత భద్రతని ఎవరిని నమ్మకుండా ఇక ఆ ఎంట్రీ ఇస్తాడు. సో ఆ రకంగానే ఇప్పుడు కూడా తాజాగా చైనాకు ఈ ట్రైన్లో ఆయన వచ్చాడు. చాలా బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్, చాలా ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న ఆ ట్రైన్లో ఆయన ప్రయాణించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద అత్యంత శక్తివంతమైన క్షిపణులను ప్రదర్శన చేయడమే కాదు, ఇక్కడ బీజింగ్ వేదికగా ఆయన కొన్ని సందేశాత్మక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక జపాన్పై గతంలో చేసిన అణుబాంబుల కంటే 200 రెట్లు శక్తివంతమైన అణుక్షిపణులను ప్రదర్శించినట్లుగా అంతర్జాతీయ మీడియా కూడా చెప్తోంది. అలాగే DF-5C వంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు చూపించింది. ఇక హైపర్సోనిక్ క్షిపణులు, లేజర్ ఆయుధాలు, అలాగే నీటి అడుగున వెళ్లే డ్రోన్లు కూడా అబ్బురపరిచాయి. పుతిన్, జిన్పింగ్, కిమ్ ముగ్గురు పక్కపక్కనే నిలబడి వీక్షించారు. ఈ ప్రదర్శనతో చైనాను ఆపలేమంటూ నేతలు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. తాజా అణుక్షిపణులే 20,000 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలవంటూ ఒక సైనిక నిపుణులు చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. మరోవైపు ఇక పుతిన్, జిన్పింగ్, కిమ్ అమెరికాపై కుట్ర పండుతున్నారంటూ అటు ట్రంప్ ఆరోపిస్తున్నారు. చైనా సైనిక కవాతు సందర్భంగా ట్రంప్ ఈ కామెంట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా పక్షాన అమెరికా సైనికులు కూడా రక్తాన్ని చిందించారనే సందర్భంగా చైనా అధ్యక్షుడు గుర్తు చేసుకోవాలంటూ ట్రంప్ హితవు పలికారు. సో మొత్తం మీద ట్రంప్ను కూడా పరోక్షంగా చైనా అధ్యక్షుడు ఒక రకంగా శాంతి కావాలో యుద్ధం కావాలో తేల్చుకోవాలంటూ ఇండైరెక్ట్గా కామెంట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద టారిఫ్లతో ప్రపంచ దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఒంటెద్దు పోకడలకు వెళ్తున్న ట్రంప్కు నిజంగా ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ కూడా ఒక రకంగా నైట్ మేర్ లాగానే మిగిలే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న మోదీ, పుతిన్, జిన్పింగ్, ఇవాళ కిమ్ జాంగ్ ఉన్, అలాగే పుతిన్, జిన్పింగ్ ఈ ముగ్గురు కూడా ఒక రకంగా ఆసియా నుంచి అమెరికాకి సంకేతాలు పంపుతున్నట్టుగా ఉంది. అన్ని దేశాలపై నువ్వు పెత్తనం చేస్తే నీ పప్పులు ఉడకవంటూ ఖచ్చితంగా చైనా వేదికగా గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గత 4 రోజులుగా 2-3 రోజులు కూడా కాదు, షాంఘై సమావేశం మొదల నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒక రకంగా ట్రంప్కు వణుకు పుట్టేలా ఉంది. ముఖ్యంగా అమెరికా పాలకులకి ఇది మింగుడు పడని వ్యవహారం. సో మొత్తం మీద ట్రంప్కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్టయింది చైనాలోని విక్టరీ డే వేడుకలు. Shows and also did a number of truths, long truths, and I think pretty poignant truths. No, I was very active over the weekend. They also knew I went out to visit some people at the club that I own, pretty nearby on the Potomac River. And no, I've been very active actually over the weekend. I didn't hear that one. That's pretty serious stuff. Well, it's fake news. You know, it's just it's so fake. That's why the media has so little credibility. I knew they were saying, like, is he okay? How's he feeling? What's wrong? I said, I just left.
And it's also sort of a longer weekend, you know, it's Labor Day weekend. So I would say a lot of people know I was very active this Labor Day. I had heard that, but I didn't hear it to that extent. Go ahead, Peter.